बीजापूरगदेक्षुकार्मुकरुजा चक्राब्जपाशोत्पलां व्रीह्यग्रस्वविशानरत्नकलशान् प्रोद्यत्कराम्भोरुहा ध्येयो वल्लभया सपत्मकरया श्लिष्टोज्ज्वलभूषयात् विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्थदः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरुः श्री दत्तात्रेय सद्गुरुभ्यो नमो नमः। अस्मत्पितुः श्री भमिడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః। ప్రధానంగా మనకి గ్రహణం అంటేనే ఒక ఉత్సవం, సాధకులకి గ్రహణం అంటేనే ఒక ఉత్సవం. ఎందుకు అంటే సాధన అనుష్ఠాన పరంపర, వాళ్ళ అనుష్ఠానం అనేది ఏది ఉంటుందో, సాధన ఏది ఉంటుందో అది సిద్ధింపజేసినటువంటి సమయం అని మనకు అంటుంది మంత్రశాస్త్రం. మనకి గ్రహణం ఇప్పుడు 7/9/2025 సంవత్సరంలో మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణ కాలం అనేది మనకి వస్తున్నది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణ కాలం అనేది చాలా విశేషంగా సంభవిస్తున్నటువంటి గ్రహణం. ఎందుకయ్యా అంటే ప్రధానంగా పూర్ణిమతో కూడినటువంటి ఆదివారం చాలా విశేషమైనటువంటి పట్టు కలిగినటువంటి ఇది అంటారు. ఉపాసకులకి చాలా విశేషంగా పట్టు కలిగినటువంటి తిథి అంటారు. అదేవిధంగా ఆ రోజు విశేషం ఏమిటయ్యా అంటే గ్రహణం కూడా మనకు సంభవించింది, రాహుగ్రస్త చంద్రగ్రహణ కాలం. ఆ సమయం ప్రధానంగా ఏమిటి ఆచరించాలి, ఏమిటి చెయ్యాలి, ఏమిటి మనం ఆచరించకూడదు అంటే మనకి సుమారుగా గ్రహణం అనేది 9:56 గ్రహణం స్పర్శ అనేది అవుతున్నది. అదేవిధంగా దీని మధ్యకాలం 11:56 వరకు మధ్యకాలం. అదేవిధంగా దీని మోక్షకాలం 1:40. ఇది ప్రధానమైనటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి కాలాలు. అయితే ఈ గ్రహణానికి సంబంధించి ప్రధానంగా 5 గంటల కాలం ముందు అంటే సుమారుగా 9:54 నుండి 56 మధ్యలో గ్రహణం అనేది స్పర్శకాలం ఏర్పాటు అవుతుంది. అంటే అక్కడ నుండి లగాయత్తు 5 గంటల కాలం అంటే సుమారుగా 4 గంటలు 5 గంటల లోపల అల్పాహారం అయిపోవాలి. అల్పాహారం అనేది ఆ సమయంలో అయిపోవాలి. అంటే 5 గంటల కాలంకి అల్పాహారం అనేది ఇచ్చేసేయాలి. ఇంకా అదేవిధంగా గ్రహణ కాలంలో ఏం చేయాలయ్యా అంటే ప్రధానంగా గ్రహణ కాలంలోని మంత్ర సాధన అనేది చాలా విశేషంగా ఆచరించాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే గ్రహణ కాలంలో మంత్ర సాధన చేస్తే దాని పట్టుత్వం సంవత్సర కాలం ఆ వ్యక్తిని కాపాడుతుంది అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. ప్రధానంగా సాధకులకి పౌర్ణమి, అమావాస్య విశేషంగా పురశ్చరణలు చేసుకునే వాళ్ళు, ఈ శ్రీచక్రార్చన చేసుకునే వాళ్ళు పౌర్ణమి చాలా ప్రధానంగా విశేషంగా అర్చన చేసుకుంటుంటారు. అందులో పౌర్ణమి ఆదివారం వస్తే ఇంకా మంత్ర సాధన చేసుకోవడానికి అది కూడా ఒక పురశ్చరణ లగాయత్తు సమానమైనటువంటిది. అందులో ఆ రోజు గ్రహణం కూడా సంభవిస్తున్నది. కాబట్టి ఒక సుమారుగా అష్టోత్తర సంఖ్య వాడు మంత్రజపం చేస్తే సుమారుగా 10 రెట్లు ఫలితం అనేది సంభవిస్తుంది. కాబట్టి సాధకులందరూ కూడా ఆ రోజు విశేషంగా గ్రహణ అంటే స్పర్శకాలం లగాయత్తు అంటే 9:56 గ్రహణ స్పర్శకాలం మనకి ప్రవేశిస్తున్నది. ఆ సమయం లగాయత్తు పట్టు స్నానం అనేది చేసుకుని అంటే 9:50 పట్టు స్నానం అనేది చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఏమిటయ్యా అంటే ఆ రోజు ఆ దేశకాల సంకీర్తనలు చెప్పుకుంటూ ప్రధానంగా ఆ రోజు తిదివార నక్షత్రాలు, ఉదాహరణకి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయని, అదేవిధంగా వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే పూర్ణిమయాం అని చెప్పుకుని కాల శతభిష నక్షత్ర రాహుగ్రస్త చంద్రగ్రహణ కాల సమయే అని చెప్పుకుని పట్టు స్నానం అలా సంకల్పం చెప్పుకుని స్నానంచ కరిష్యే అని చెప్పి గ్రహణ స్పర్శకాల స్నానంచ కరిష్యే అని చెప్పుకుని స్నానం చేసుకుని ఆ తదుపరి దేశకాల సంకీర్తనలు చెప్పుకుని రాహుగ్రస్త చంద్రగ్రహణ కాల సమయే వారికి ఉన్నటువంటి మంత్రాలు కరిష్యే అని చెప్పుకుని సంకల్పం చెప్పుకుని ఆ మంత్రాలన్నీ కూడా ఆ గ్రహణ కాలంలో పురశ్చరణ చేసుకుని తదుపరి విడుపు స్నానం అంటే గ్రహణం అయిపోయిన తర్వాత అంటే సుమారుగా 1:50 ఆల్మోస్ట్ 2 అనుకోండి, 2 గంటలకి మళ్ళీ విడుపు స్నానం అనేది మళ్ళీ చేసుకుని మరి ఆ మొన్నాడు ఆ అవకాశం ఉన్నవారు ఆ రోజు, లేదు ఆ మొన్నాడు ఉన్నవారు దేవతలంతా కూడా శుద్ధి చేసుకుని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని
వారి వారి యజ్ఞోపవీతాలు మార్చుకుని, ఉపవీతాలు ఉన్న వాళ్ళు ఉపవీతాలు మార్చుకుని ఆ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ విధంగా చేసుకోవాలి. ఇంకా ప్రధానంగా ఈ గర్భిణీలు ఆ రోజు సుమారుగా గ్రహణానికి 2 గంటల కాలం సమయం, అంటే 2 గంటల కాలం సమయం అంటే సుమారుగా 7-8 లగాయత్తు కూడా వారు ఇంకా ఇంటి నుండి బయటికి రావడం అనేది పూర్తిగా నిషిద్ధం. ఇంకా ఈ స్పర్శకాలం లగాయత్తు అంటే 9:56 స్పర్శకాలం లగాయత్తు, 1 గంట ఆల్మోస్ట్ 1 గంట 40 నిమిషాలు అంటే 2 గంటలు అనుకోండి. ఎందుకంటే గ్రహణం అయిన తర్వాత వాటి తాలూకా నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇంకా ఉంటూనే ఉంటాయి. 2 గంటల వరకు ఒక 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 దాన్ని ఏమంటారు, ఒక ఆ కిరణాలు, ఆ చంద్ర కిరణాలు ప్రవేశించకుండా ఉన్నటువంటి ఒక స్థలంలో కాస్త శయనం అలా కాస్త పడుకోపోవడమే కాదు, ఆ సమయంలో దైవనామ స్మరణ చేయడం అనేది విశేషమైనటువంటిది. ఇంకా మీరు అడగచ్చు, గురువు గారు మరి ఉపదేశం లేని వాళ్ళు, మంత్ర ఉపాసన లేని వాళ్ళు ఏమిటి చెయ్యాలి? మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడే మనకి అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓ నమః శివాయ సిద్ధం నమః అని మనకి అందరికీ చెప్తారు, ఆ ఋత్వికులు చెప్పి చేయిస్తారు. అందుకే మనకి ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రం ఇది ప్రతి వాడికి ఉపదేశం ఉన్నట్లే. కాబట్టి దీని అవకాశం ఉన్న వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం ఆ గ్రహణ సమయంలో శివ పంచాక్షరి మంత్రం జపం చేసుకోవడం. అదేవిధంగా నారాయణ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం. అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణము. అందుకే అంటారు కదా, అమ్మవారి స్తోత్ర ప్రియ స్తుతిమతి స్తుతి సంస్తుత వైభవ, అమ్మవారు స్తోత్ర ప్రియ. కాబట్టి ఆ కాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు స్తోత్రాలు చేసుకోవడం. అవకాశం ఉన్న వాళ్ళు, విద్య వచ్చిన వాళ్ళు, కాస్త ఋత్వికులు ఉన్న వాళ్ళు గ్రహణ కాలంలో దాన ధర్మాలు చేసుకున్న విశేషమైనటువంటి ఫలితాలు అనేది లభిస్తాయి. అదేవిధంగా ఆ సమయంలో హోమాలు కూడా చేసుకోవచ్చు, విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఏది చేస్తే అది అక్షయం. గ్రహణకాల సమయంలో దాన ధర్మాలను కానీ, హోమాదులను కానీ, అదేవిధంగా జపాదులను కానీ ఇవేది కూడా స్వల్ప మాత్రంతోనే చేస్తే అధిక ఫలం, అధికంగా ఫలితం వస్తుంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి విషయం. ఇంకా విషయం ఏంటంటే గ్రహణ కాలంలో నిషిద్ధమైనటువంటివి ఏమిటి అంటే, ఆ కాలంలో అన్న పానీయాలు సేవించడం కరెక్ట్ కాదు, అంటే విధి విధానంలో అది చెయ్యకూడదు. ఇంకా నాస్తికులు చేస్తే ఏమవుతుంది అని చెప్పి బయట చేస్తూ ఉంటారు. దాని తాలుగా పరిణామం తర్వాత వాళ్ళు అనుభవించి తీరుతారు అనుకోండి. ఇది ప్రధానంగా శతభిష నక్షత్ర కుంభరాశిలో ప్రవేశిస్తున్నది. ప్రధానంగా కుంభరాశి వారు, మకర రాశి వారు, ఈ మీనరాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, అదేవిధంగా కర్కాటక రాశి వారు. అంటే కర్కాటక, వృశ్చిక, అదేవిధంగా మకర, కుంభ, మీనరాశుల వారు కాస్త జాగ్రత్తలు తీసుకుని దానాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా కుంభ, మకర రాశుల వారు ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా ఏమిటంటే ఇది చంద్రగ్రహణ కాలం కాబట్టి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారు అంటే ఉదాహరణకి ఆశ్లేష, అదేవిధంగా నక్షత్ర జాతకులు, అదేవిధంగా పుష్యమి ఈ సంబంధించినటువంటి అంటే కర్కాటక రాశికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు ఖచ్చితంగా వారి వారి బ్రాహ్మణులకు సంబంధించి దాన ధర్మాలు, ఆ గ్రహణ సంబంధమైనటువంటి మోక్షకాలం, గ్రహణ కాలం అయిన తర్వాత తదుపరి రోజు ఖచ్చితంగా దాన ధర్మాలు ఇచ్చుకోవడం అనేటువంటి విశేషం. ఇంకా నిషిద్ధమైనటువంటి అంటే చేయకూడనటువంటి పనులు ఏమిటి ఉన్నాయా అంటే బ్రహ్మచర్యం. ఆ గ్రహణ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఆ గ్రహణ సమయంలో నిద్రించకూడదు అంటుంది మంత్రశాస్త్రం. అదేవిధంగా గ్రహణ సమయంలో వీలైనంత వరకు కూడా అల్పాచమనము, అదేవిధంగా మల విసర్జనలు ఇలాంటివి చేయకూడదు అని అంటుంది. గ్రహణ కాలంలో ప్రయాణం కూడా పనికిరాదు. ఆపత్కాలంలో మనం ప్రవేశించినప్పుడు మనం ఏమీ చేయలేము కాబట్టి అది విషయం. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ గర్భిణీలు కూడా ఆ సమయంలో కాస్త కదలకుండా ఒక చోటు కూర్చుని కాస్త మంత్ర సాధన చేసుకోవడం ద్వారా వారికి స్వస్థత చేకూర్చి అద్భుతమైనటువంటి పిల్లలు అంటే లోకానికి క్షేమం చేకూర్చినటువంటి పిల్లలు పుడతారు అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. అదేవిధంగా దర్భలు ఉంటాయి. ఆ దర్భలు కూడా గ్రహణానికి ముందు ఆ దర్భలన్నీ కూడా మనం తినే పదార్థాల్లో కాస్త వేసుకుని తదుపరి గ్రహణం అయిపోయిన తర్వాత అవన్నీ విసర్జించడం కూడా ఉత్తమమైనటువంటి విషయం. ఈ విధంగా గ్రహణ సమయంలో చేయవలసిన పనులు ఈ విధంగా చేస్తూ ఆ యొక్క గ్రహణ కాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రధానమైనటువంటి ఉద్దేశం.
ఆ తదుపరి రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవడం. అవకాశం ఉన్న వాళ్ళు శాస్త్రోక్తంగా చేసేవాళ్ళు ఏమిటయ్యా అంటే గోమూత్రము గోమయంతో ఇల్లంతా కొంచెం అలుపుకుని అంతా శుద్ధి చేసుకుంటారు. అదేవిధంగా గంగాజలము కాస్త హరిద్రము కలిపి ఇల్లంతా శుద్ధి చేసుకోవడం. లేదు అవకాశం కాస్త శరీరం సహకరించని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే దేవుని శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా ఈ గంగాజలము అదేవిధంగా హరిద్రంతో ప్రోక్షణ చేసుకోవచ్చు. అదేవిధంగా చెప్పాను కదా, ప్రధానంగా కర్కాటక రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, మీన రాశి వారు, వృశ్చిక రాశి వారు, ఈ 5 రాశుల వారు కూడా ఈ గ్రహణాన్ని సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ప్రధానంగా కర్కాటక రాశి వారు, మకర కుంభరాశుల వారు దానాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది గ్రహణ కాలంలో చేయవలసినటువంటి ఆ మొన్నాడు చేయవలసిన మరుసటి రోజు గ్రహణానికి సంబంధించిన విషయం. ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటయ్యా అంటే గ్రహణం అయినటువంటి మరుసటి రోజు ప్రయాణం నిషిద్ధము, గ్రహణ శూల అంటారు. ఆ రోజు ప్రయాణం కానీ శుభకార్యాలు కానీ ఏది కూడా చేయకూడదు. ప్రధానంగా ఎవరు చేయరనుకోండి, ఎందుకంటే గ్రహణం అనేది ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం గ్రహణం అనేది పౌర్ణమి నాడు ఏర్పడింది. ఆ మొన్న నుంచి పితృపక్షాలు ప్రారంభం అవుతాయి, పితృదేవతలకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ఆ కాలంలో శుభకార్యమైనటువంటి పనులు ఏవి కూడా చెయ్యకూడదు. కాబట్టి ఇంకా అది చేయడానికి అవకాశం అనేది విషయం లేదు. ఏమిటి దానం చెయ్యాలయ్యా అంటే చంద్రుడికి సంబంధించినటువంటి వెండి సంబంధించినటువంటి చంద్రుడికి సంబంధించిన బింబము, అదేవిధంగా ఒక కంచు పాత్రలో నెయ్యి ఆజ్యము పోసి సర్ప సంబంధమైనటువంటి బింబము, అదేవిధంగా మినుగులు, అదేవిధంగా తండులాలు అంటే బియ్యము, ఇవన్నీ కూడా ఒక పాత్రలో పెట్టుకుని రాహుకు సంబంధించినటువంటి వస్త్రము, అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన శ్వేత వస్త్రము, అదేవిధంగా పెరుగు, చంద్రుడికి సంబంధించిన పెరుగు, అది దధి అంటారు దాన్ని, అది ఇవన్నీ పదార్థాలు పెట్టి దానికి విశేషంగా అర్చనాది క్రతువులన్నీ కూడా ఋత్వీకుడి చేత చేయించుకుని అది దానం ఇవ్వడం ద్వారా ఆ దోషం అనేది ఈ రాశుల వారికి సంపూర్ణంగా నివారణ జరుగుతాయని మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. జ్యోతిష్ శాస్త్రం కూడా ఇదే విషయం తెలియజేస్తుంది.